గతేంటి అది ఇప్పుడు ఎక్కడుంది? జనార్దన్ రెడ్డికి హెలికాప్టర్ ఎందుకు భారంగా తయారైంది? వాచ్ దిస్ స్పెషల్ రిపోర్ట్. ఓబులాపురం మైనింగ్ కంపెనీ ద్వారా కోట్లు కొల్లగొట్టిన జనార్దన్ రెడ్డి తన హవా నడిచిన రోజుల్లో శ్రీకృష్ణదేవరాయలకు ఏమాత్రం తగ్గకుండా రాయల్ లైఫ్ గడిపారు. విలాసవంతమైన భవనం, విలువైన వాహనాలు ఆయన సొంతం. సొంత హెలికాప్టర్ను మెయింటైన్ చేసేవాడు. టిఫిన్ కైనా, టీ తాగడానికైనా బెంగళూరు టు బళ్ళారి, బళ్ళారి టు బెంగళూరు గాలి తన బెల్ 407 హెలికాప్టర్లోనే ప్రయాణించేవాడు. 2006లో డీజీసీఏ ద్వారా 10,35,00,000 రూపాయలు అడ్వాన్స్ గా వెచ్చించి బెల్ హెలికాప్టర్ ను బుక్ చేసుకున్నాడు. 2009 వరకు దాన్ని యూజ్ చేశారు. అనంతరం ఓఎంసీ లో గాలి అరెస్టు కావడంతో ఆయన ఆస్తులను సిబిఐ జప్తు చేసింది. అందులో బెల్ హెలికాప్టర్ కూడా ఉంది. సిబిఐ సీజ్ చేసిన వాహనాలు తిరిగి ఇప్పించాలంటూ గాలి తరపున బివి శ్రీనివాస్ రెడ్డి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెంగళూరులోని జకూర్ పార్కులో ఈ హెలికాప్టర్ను ఉంచారు. ప్రస్తుతం నెలకు 10,31,305 రూపాయల ఈఎంఐతో పాటు పార్కింగ్ కోసం మరో 75,000 వెచ్చిస్తున్నామని పిటిషన్లో పేర్కొన్నారు. హెలికాప్టర్ యూజ్ చేయకపోతే ఫ్యూచర్లో వాడేందుకు పనికిరాకుండా పోతుందని పిటిషన్లో తెలిపారు. హెలికాప్టర్ ఇప్పించాలనే పిటిషన్తో పాటు మరో పిటిషన్ను బివి శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేశారు. ఇందులో ఇతర వాహనాల గురించి పేర్కొన్నారు. AP28 AZ 8877 అనే నంబర్ గల BMW కారుని, KA34 M5403 నంబర్ మహీంద్రా అండ్ మహీంద్రా వెహికల్ ను, KA34 M7549 నంబర్ గల ఇన్నోవా కారును సీజ్ చేశారని, వాటిని తమకు అప్పగించాలని పిటిషన్లో పేర్కొన్నారు. బివి శ్రీనివాస్ పిటిషన్లకు తోడు గాలి కూడా మరో పిటిషన్ను దాఖలు చేశారు. KA34 C0001 నెంబర్ రోల్స్ రాయిస్ కారును తన కష్టార్జితంతో కొనుగోలు చేశానని, దానిని అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ వాహనం ఖరీదు 5 కోట్లని, 61 లక్షల రూపాయలు ఈఎంఐ ద్వారా చెల్లించామని, ప్రస్తుతం వాడకుండా ఉంటే వెహికల్ చెడిపోతుందని, దాని వాల్యూ పడిపోతుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఓఎంసీ కేసు మొదలైన నాటి నుంచి సిబిఐ అధికారులు జప్తు చేసిన వాహనాలన్నింటినీ విడిపించాలని గాలి పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మొత్తానికి విలాసానికి ఉపయోగపడ్డ వాహనాలు ఇప్పుడు గాలికి భారంగా మారాయి.